శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 5 అక్టోబర్ నుండి 11 అక్టోబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారం ముందుగా వచ్చేటప్పటికీ గ్రహస్థితి రీత్యా శని యొక్క సంచారం మీనంలోనూ, రాహు యొక్క స్థితి కుంభంలోను, అదేవిధంగా కేతు యొక్క స్థితి సింహంలోనూ కొనసాగుతుంది. అదేవిధంగా గురువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. గురువు అతిచార స్థితిలో మిథునంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికీ మిగతా గ్రహస్థితిలో శుక్రుడు యొక్క మార్పు రాబోతున్నటువంటి 10 అక్టోబర్న తన యొక్క మార్పు సింహం నుండి కన్యలోకి మారుతున్నాడు. అదేవిధంగా కన్యలో వచ్చేటప్పటికీ రవి యొక్క స్థితి కొనసాగుతుంది. అదేవిధంగా కుజుడు యొక్క స్థితి వచ్చేటప్పటికీ తులలో కొనసాగుతున్నాడు. బుధుడు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం బుధుడు కుజుడు యొక్క కలయిక కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది యోగిస్తుంది. సప్తమంలో హంసప్తకాలు అయినటువంటి శని రవి యొక్క స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో కొనసాగుతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు షష్టమంలోకి యోగకారకమైనటువంటి స్థానంలోకి వెళ్తున్నాడు. అదేవిధంగా కుజుడు సప్తమంలో కొనసాగుతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి సమయం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో అనవసరమైనటువంటి తగాదాలకి అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి సమయానికి డబ్బు రొటేషన్ చేయగలుగుతారు. కట్టాల్సిన చోట డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వృత్తిపరంగా వ్యాపారపరంగా విద్యార్థులు వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చు పరంగా కొద్ది 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవ్వటం, వృధా ఖర్చు అవ్వటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ దుర్వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం ముఖ్యంగా విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే సప్తమంలో కొనసాగుతున్నటువంటి కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఆ విషయాన్ని గమనించాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృధా ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు తీసుకోవాలని చూసినట్లయితే ఈ వారం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పిల్లల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తారు అనేటువంటి ఒక నమ్మకం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేయాల్సిన చోట సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. అదేవిధంగా ఫైనాన్షియల్గా రొటేషన్ చేసేటువంటి వారికి సమయానికి డబ్బు రొటేట్ చేయగలుగుతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఒకరికి వివాహ ప్రయత్న విషయాల్లోనూ అనుకూలంగా ఉండటం సానుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సమయానికి
రావలసినటువంటి డబ్బు రావటం, భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు ఒక ముందడుగు పడుతుంది. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పిల్లలు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి ఒక ఆలోచన రాగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో షష్టమంలో కొనసాగుతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి, మీరు చేస్తున్నటువంటి కష్టానికి తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆలోచనలోకి జరిగేటువంటి కొన్ని సంఘటనలు జీవితంలో జ్ఞానోదయాన్ని తీసుకురాగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం మరియు అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా స్ట్రెస్ ఉన్నటువంటి వారు దుర్గాదేవిని పూజించాలి. పౌర్ణమి రోజు అమ్మవారికి చేసేటువంటి ఏదైతే కుంకుమార్చన ఉంటుందో అది చాలా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. జీవితం పురోభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరియు అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగానూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. గురువు యొక్క పూర్తి దృష్టి జన్మరాశి మీద ఉంది. అవి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తారు. సొంత పిల్లల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వైరాలు ఎటువంటి పరిస్థితులకి దారితీస్తాయో అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. వ్యాపారపరంగా బాగున్నప్పటికీ కూడా వ్యాపార విషయంలో ఖర్చు అనేది ఎక్కువగా ఉండటం అర్థం కానటువంటి ఒక వ్యవహారంగా ఉంటుంది. ఖర్చును తగ్గించుకోవాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నది. అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రయాణ విషయంలో విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అనేది అవసరం. అదేవిధంగా కొనేటువంటి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ, విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. ఎక్కడ పెట్టారనేటువంటి ఒకే వస్తువుని ఒక చోట పెట్టి వాటి గురించి 10 సార్లు వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, స్థిరచరాస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. మ్యాథమెటిక్స్ మీద విద్యార్థులు ఎక్కువగా దృష్టి సారించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరం. శని యొక్క స్థితి, అదేవిధంగా రాహు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కానీ ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా వీరికి ధైర్యం అన్ని వేళలా తోడుండేటువంటి ఒక శక్తిగా మారుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి, దుర్గాదేవికి కుంకుమార్చన చేసే కుంకుమని పెట్టుకోండి. ప్రతినిత్యం అమ్మవారు త్రిలింగ స్వరూపిణి, మిమ్మల్ని అన్ని వేళలా కాపాడడానికి అమ్మవారికి యొక్క శక్తి మిమ్మల్ని కాపాడగలుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలంగా ఉంటుంది. రవి అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో కొనసాగుతున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాల గురించి
ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి నూతన ఉద్యోగ అవకాశాలు లాభించగలుగుతాయి. రాశిలో ఉండేటువంటి వారు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేయగలుగుతారు. అనుకున్నటువంటి ఉద్యోగం గురించి తాపత్రయపడతారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాసినటువంటి వ్యాసాలకు చేస్తున్నటువంటి పనులకి సంఘంలో గౌరవము గుర్తింపు అనేది పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. జీవితం పురోభివృద్ధి దిశలోకి వెళ్ళటం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఫోర్జరీ డాక్యుమెంట్స్ విషయంలోనూ నకిలీ పత్రాల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ మీకు సంబంధం లేనటువంటి విషయంలోనూ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉంటేనే మంచిదని చెప్పి ఒక మంచి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో రాహువు, భాగ్యస్థానాల్లో శని సంచారం జరుగుతున్నది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో బ్రేక్స్ తీసుకుంటూ ప్రయాణం చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఇక దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు ముఖ్యంగా జాగ్రత్త పరుచుకోవాలి. డాక్యుమెంట్స్ విషయంలోనూ జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలుగుతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో ఉండేటువంటి వారు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాల ద్వారా పేరు ప్రఖ్యాతులు అనేది పొందగలుగుతారు. ఎందుకంటే రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. సంఘంలో గౌరవం, గుర్తింపు పొందడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దుర్వ్యయం విషయంలో, ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా డబ్బులు వేరే వారికి వడ్డీకి ఇవ్వకుండా ఉండటమే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా భూ సంబంధితమైన విషయాల్లో 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం మనం గమనించినట్లయితే కుజగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. అదేవిధంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ప్రతినిత్యం ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారు. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క వారం ప్రతి రోజు కూడా వచ్చేటప్పుడు ప్రతి గురువారం ముఖ్యంగా వచ్చేటప్పటికి వటవృక్షం కింద దీపారాధన చేయండి. గురుబలం అనేది పెరగడానికి సూచకంగా ఉంటుంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నటువంటి కుజుడు షడ్బలం అనేది పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనేవి యోగించగలుగుతాయి. అదేవిధంగా వచ్చేటప్పటికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, అదేవిధంగా పోలీసు పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఇది భూమి కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ యొక్క చేసేటువంటి సంబంధితమైనటువంటి ప్రయత్నాల్లో లాభదాయకంగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలనేటువంటి విషయాల్లో సిద్ధహస్తులైనప్పటికీ కూడా పక్కనున్నటువంటి వారు ఎటువంటి వారు ఉన్నటువంటి విషయాన్ని గమనించండి. అనవసరమైనటువంటి విషయాలతో కోపతాపాలకి ఎక్కువగా దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరికి ఏ విషయంలో సహాయం చేస్తున్నాం 1-2 సార్లు గమనించండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా
ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, వేరే వారికి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలోనూ, డబ్బులు ఇచ్చి వారితో తిట్టించుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి విషయాలు లాభించే విధంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోలికి వెళ్లకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. బంధువులతో, స్నేహితుల్లో వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం, వారి నుంచి పిలుపొందుకోవటం మానసికమైనటువంటి సంతృప్తికి కూడా కారకంగా ఉంటుంది. ఇక వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది చేయాలి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావం ఆరోగ్యపరంగాను, వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క స్ట్రెస్ను తగ్గించుకోవడం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శనిగ్రహ మంత్రజపం చేసుకోవటం అనేది ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పరిహారం అనేది చాలా ముఖ్యంగా చేయాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని అనుష్ఠానం కూడా చేసుకోవాలి. అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చినప్పటికీ ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలపడే విధంగా ఉంటుంది. శుక్రుడు 1000 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో రవిగ్రహ సంచారం, సమసప్తక దృష్టిలో ఉన్నటువంటి శని, రవి యొక్క పరస్పర సమసప్తక దృష్టి, కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క శని యొక్క ప్రభావం వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపంతో మాట్లాడేటువంటి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు విషయంలో ఆలోచించి ఖర్చు పెట్టాలి. రాశిలో ఉండేటువంటి వారికి సమయానికి కట్టాల్సినటువంటి డబ్బుకి కట్టాల్సిన చోట సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. వారిని వీరిని అడిగి డబ్బు సమయానికి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. కుజుడు ధనస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతున్నది. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు విషయంలోనూ, అదేవిధంగా విలువైనటువంటి ఆస్తిపత్రాల విషయంలోనూ, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కోపం నాలుక దాకా వచ్చేటువంటి కోపాన్ని దిగమింగుకొని ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. అప్పు తీసుకున్నటువంటి వారు తిరిగి ఇవ్వకుండా నానా విధంగా కష్టపెట్టేటువంటి వారు కొంతమంది అయితే అప్పు చేసిన చోట తిరిగి ఎలా కట్టాలో ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారు ఒక విధంగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ వారం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. సమయానుకూలంగా జరగాల్సినటువంటి పనులు ఏదో విధంగా ముందుకి జరుపుకోగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి శుక్రగ్రహ సంచారం 10వ తారీఖున జరుగుతుంది. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంతో, జీవిత భాగస్వామితో కొంచెం సఖ్యతని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయంలోనూ 10వ తారీఖు నుండి కొంచెం సానుకూల పడగలుగుతాయి. మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతాయి. వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ధైర్యాన్ని, సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యంగా అవసరం అని చెప్పడం జరుగుతుంది. వర్క్ పరంగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు
గురుగ్రహం మంత్ర జపం చేసుకోవడం, విద్యార్థులు వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైనటువంటి డాక్యుమెంట్స్, విలువైనటువంటి ఆభరణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వస్తువును ఒక చోట పెట్టి పదే పదే అదే వస్తువు గురించి వెతకటం అనేది పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. కానీ ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కానీ జన్మరాశిలో కుజగ్రహ సంచారం అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అనవసరమైనటువంటి కోపతాపాలు, మానసికమైనటువంటి బాధక గల కారకంగా ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి స్థితి స్త్రీలకు యోగించే విధంగా ఉంటుంది. సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా సంతానం ఎదుగుదల మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యా విషయాలు లాభించే విధంగా ఉంటుంది. సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. కట్టాల్సినటువంటి చోట సమయానికి డబ్బు అడ్జస్ట్మెంట్ చేసైనా సరే కట్టగలిగేటువంటి స్థితిలో ఉండగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శుక్రుడు 10వ తారీఖు నుండి రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుండగలుగుతుంది. అనవసరమైనటువంటి కోపతాపాలు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగజేసే విధంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి గౌరవ మర్యాదలు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటి తిండి, సమయానికి నిద్ర, మానసికమైనటువంటి ప్రశాంతత, ఇంతకన్నా జీవితంలో ఏమి కావాలని అని ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. దుబారా ఖర్చు విషయంలోనూ, దుర్వ్యయ విషయంలోనూ 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వ్యాపార సంబంధితమైన విషయాల్లోనూ దుర్వ్యయం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ వచ్చినటువంటి డబ్బు ఏదో విధంగా రొటేషన్ చేసి డబ్బు తిరిగి కట్టగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వచ్చినప్పటికీ వ్యాపార పరంగాను, అదేవిధంగా రాజకీయంగాను ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూలపడడానికి కొన్ని కష్టసాధ్యమైనటువంటి అవరోధాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగే విధంగా ఉంటూ మీకు కష్టసాధ్యమైనటువంటి స్థితుల్ని పరిచయం చేసే విధంగా ఉంటుంది. మనుషుల మధ్యలోనే, మనుషుల మనస్సుల్లో ఉండేటువంటి కొన్ని సమస్యలు బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. కాకపోతే ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సమయానికి చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పరిహారాల విషయంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ సంతానం ఎదుగుదల గురించి దుర్గాదేవిని పూజించండి. సంతాన ప్రాప్తి గురించి కూడా అమ్మవారు మీకు పూర్తి యోగ్యతను ఇవ్వగలుగుతారు. పౌర్ణమి రోజు చేసేటువంటి కుంకుమార్చన అనేది ఎంతో ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, ఎర్రటి వస్త్రాన్ని ధరించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సూర్యారాధన అనేది చాలా ముఖ్యం. ప్రతినిత్యం మనం దర్శించేటువంటి దేవుడు సూర్యభగవానుడు యోగ్యత అనేది మన జీవితంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, వెలుగుని ప్రసాదించగలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా రవి సానుకూలమైనటువంటి స్థితి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అనేది పెంపొందించగలుగుతుంది. నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటి అవకాశాల గురించి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఆ యొక్క సత్సంబంధాలు నాకు జీవితంలో ఎక్కడికైనా ఉపయోగపడతాయని చెప్పి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. మీరు రాసినటువంటి వ్యాసాలు, చేస్తున్నటువంటి మంచి పనులకి మీడియా, టీవీ రంగాల ద్వారా, పేపర్ మీడియా రంగాల ద్వారా కూడా మంచి ప్రాచుర్యం పొందగలుగుతుంది. సంఘంలో గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దుర్వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చు అనేది 10 రూపాయలు ఎక్కువగా డబ్బు ఖర్చు అవడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. డబ్బు విపరీతంగా ఖర్చు అవడం, ఆ ఖర్చును నియంత్రించాలని చెప్పి ఎక్కువగా తాపత్రయపడడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు ద్వారా, అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల ద్వారా
డబ్బు దుబారాగా ఖర్చు అవుతుందని చెప్పి గుర్తించగలుగుతారు. అనవసరమైనటువంటి కోపతాపాలకు పోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. హామీ సంతకాలు, అదేవిధంగా హామీలు, వీటన్నిటికి దూరంగా ఉండడం అనేది ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. అదేవిధంగా అర్ధాష్టమ స్థితిలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అదంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావం, సమసప్తక స్థితిలో ఉన్నటువంటి శని రవి యొక్క స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం ప్రభావం అనేది వ్యాపార పరంగా చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి దుబారా ఖర్చును తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విలువైనటువంటి వస్తువుల గురించి కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవడం, అదేవిధంగా వచ్చినప్పటికీ రాహుగ్రహ మంత్ర జపం, అమ్మవారికి పౌర్ణమి రోజు ఈ యొక్క కుంకుమార్చన చేయండి. త్రిలింగ స్వరూపిణి, అదేవిధంగా వచ్చినప్పటికీ త్రికాల స్వరూపిణి అనేటువంటి అమ్మవారు మనకు అనునిత్యం మన వెంట ఉండి మనల్ని కాపాడతారు. ఈ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని ప్రతినిత్యం ధరించండి. అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయండి. ఇది విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. విద్యార్థులు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాకపోతే మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రవి అత్యధికమైనటువంటి బిందువులతో రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి సాధించగలుగుతారు. గురువు యొక్క పూర్ణ దృష్టి జన్మరాశి మీద ఉంది. ఇది ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. గురువు కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. అదేవిధంగా సంతాన సంబంధితమైనటువంటి ప్రయత్నాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అవి సానుకూల పడగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు లాభించే విధంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. సమయానికి రావాల్సినటువంటి పరిస్థితులు వాటంతా అవి ఎదుర్కొంటూ వస్తాయని చెప్పి నమ్మగలుగుతారు. బంధువులు, స్నేహితులతో మానసికమైనటువంటి సంతోషం కలిసి వారితో మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అదేవిధంగా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు, భూ సంబంధితమైనటువంటి వ్యవహార విషయాల్లోనూ సానుకూల పడగలుగుతాయి. లిటిగేషన్ వ్యవహారాలని మీ యొక్క సమయస్ఫూర్తితో వాటిని నెగ్గుకు రాగలుగుతారు. రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. మీకు సంఘంలో గౌరవం, గుర్తింపుని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్లోనూ మంచి మార్కులు సాధించడానికి సానుకూలంగా ఉంది. అదేవిధంగా రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి కలిసి వచ్చేటువంటి స్థితిగా గోచరిస్తున్నది. కుజుడు, రవి యోగకారకమైనటువంటి స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార పరంగా కూడా బాగా అనుకూలతను సాధించగలుగుతారు. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వచ్చినప్పటికీ పరిహారాల విషయంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ని అధిగమించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా తృతీయంలో ఉన్నటువంటి రాహు అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మంచి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా గమనించినట్లయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. అమ్మవారి త్రికాల స్వరూపిణి, త్రిలింగ స్వరూపిణి. అమ్మవారి యొక్క శక్తి మీకు పూర్తిగా మిమ్మల్ని అన్ని వేళలా కాపాడగలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాల విషయంలో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్ల విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో రవి, రాజ్యస్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. నూతన ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి రావట్లేదు ఏంటి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగాన్ని ఇవ్వట్లేదు, కానీ సానుకూలమైనటువంటి ఫలితాన్ని, గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మీకు సంఘంలో గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా దీనికంటే గురువు యొక్క దృష్టి ధనస్థానాన్ని చూస్తున్నాడు, అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు మా నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే విధంగా మీ యొక్క మంచితనం మీకు సంఘంలో గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఎవరికి మనం సహాయం చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని 1-2 సార్లు గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే వారికి మనకు మంచి చేయకపోగా చెడు చేస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, అధికమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది రాశిలో ఉండేటువంటి వారికి అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా చేసిన పని ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా వేరే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఒత్తిడి కూడా మీ మీదే పడేటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో బ్రేక్స్ తీసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఎక్కువగా పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంటుంది. చేస్తున్నటువంటి పని ఒత్తిడితో పాటు అదే విధంగా రావాల్సినటువంటి పేరు, మీరు చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడగలుగుతాయి. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారి శుక్రుడి యొక్క స్థితి రాబోతున్నటువంటి అక్టోబర్ 8వ తారీఖు, అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా అష్టమంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా రొటేషన్ సమయానికి సర్దుబాటు చేయగలుగుతారు. ఇది మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచుకోవడానికి ఎక్కువగా తాపత్రయపడతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పే ముందు విద్యార్థులకి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహం మంత్ర జపం చేసుకోవటం, త్రికాల స్వరూపినటువంటి అమ్మవారిని పూజించడం, త్రిలింగ స్వరూపినటువంటి అమ్మవారికి కుంకుమార్చన చేయడం అనేది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈరోజు ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచన, చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా సూర్యారాధన, అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గురువు అత్యధికమైనటువంటి బిందువులతో పంచమంలో సంచారం చేస్తున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు పిల్లల యొక్క ఎదుగుదల, మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పక్కనున్నటువంటి వారు ఇటువంటి వారు అనేది 1-2 సార్లు గమనించండి. మనం చేస్తున్నటువంటి మంచి మనకి తిరిగి మంచిగా రాకుండా మన గురించి నెగిటివ్గా మాట్లాడుకునేటువంటి వారి గురించి ఎక్కువగా మానసికంగా బాధించేటువంటి విషయంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది 10 రూపాయలు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. డబ్బు నిలవనటువంటి పరిస్థితి, అధికమైనటువంటి ఖర్చు, ఈ ఖర్చును ఎలా తగ్గించుకోవాలి, దుబారా ఖర్చుని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు.
అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ పరంగా స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఉండేటువంటి స్ట్రెస్ నుంచి తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో రవిగ్రహ సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్ గాను, అదేవిధంగా వచ్చినప్పటికీ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ దీని యొక్క ప్రభావం అనేది గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఏదో విధంగా డబ్బు సమయానికి సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానాల్లో కుజగ్రహ సంచారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఒకటే వస్తువును పెట్టి వాటి కోసం 4 చోట్ల వెతకడం అనేది పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణ విషయంలోనూ విలువైనటువంటి వస్తువులు భద్రపరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. స్నేహితులుగా కొంతమంది మంచి స్నేహితులను కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు. వారితో దూరాన్ని ఎక్కువగా పొడిగించకూడదు అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు వైవాహిక జీవితంలోనూ మానసికంగా కొన్ని కష్ట నష్టాలకు గురి చేసే విధంగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. జన్మరాశిలో ఉన్నటువంటి రాహుకు అధిదేవత అయినటువంటి అమ్మవారు దుర్గాదేవి తనని పూజించడం వల్ల మానసికమైనటువంటి ఎదుగుదల, అదేవిధంగా మానసికమైనటువంటి పరిపక్వత అనేది కలుగుతుంది. కొన్ని సమస్యల నుంచి, కష్టసాధ్యమైనటువంటి సమస్యల నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. ఇవి ఉన్నటువంటి దేవీ దేవతల్లోనూ అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు అమ్మవారికి త్రికాల స్వరూపిణి కాబట్టి అమ్మవారు మనల్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, అదేవిధంగా రాత్రి పూటలు కూడా మనల్ని కాపాడగలిగేటువంటి ఒక శక్తి అమ్మవారికి ఉంటుంది. ఎందుకంటే కుండలిని విద్యకి మూల రూపము అమ్మవారు కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు పౌర్ణమి అనేది విశిష్టమైనటువంటి తిథి. ఈ యొక్క విశిష్టమైనటువంటి తిథి రోజు మనం అమ్మవారిని ఎప్పుడైతే పూజిస్తామో మనకు ఇవ్వవలసినటువంటి శక్తిని ఇవ్వగలుగుతుంది అమ్మవారు అన్నమాట. మనకు ఉన్నటువంటి కష్టసాధ్యమైనటువంటి సమస్యల నుంచి కూడా మనల్ని బయటికి తీసుకెళ్ళగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. అదేవిధంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా కొన్ని కష్టసాధ్యమైనటువంటి స్థితులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటికి తీసుకురాగలుగుతాడు. తదుపరి రాశి మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించట్లేదు. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రవి, అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. దీని యొక్క ప్రభావ రీత్యా సమసప్తక దృష్టిలో శని, రవి ఉన్నాయి. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ మానసికమైనటువంటి చింత అనేది ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో మానసికమైనటువంటి ప్రభావం అనేది ఎక్కువగా గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని భయాందోళన గురి చేస్తూ ఉంటాడు. ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు, అదేవిధంగా వైవాహిక జీవితంలోని జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవలసినది ఈ యొక్క రవికి శని పరస్పర సమసప్తకాల్లో ఉన్నారు. దీని యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా వర్క్ పరంగానూ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. 1-2 సార్లు గమనించండి. ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా, వయోవృద్ధుల ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాజస్థానంలో శని యొక్క దృష్టి రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా వర్క్ ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ మరియు మీ యొక్క ఆరోగ్యపరంగానూ జాగ్రత్తలు అనేది ముఖ్యం. ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహం మంత్రజపం అనేది కూడా చేసుకోవాలి. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఆ విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించండి.
ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా విద్యార్థుల మీద ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. గురువు లోహమూర్తిగా ఉన్నాడు, దాని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహు ఏ స్థానంలో ఉన్నాడు, దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో 1-2 సార్లు గమనించండి. ఎవరు మనతో మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని 1-2 సార్లు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దుర్గాదేవిని పూజించండి. త్రికాల స్వరూపినటువంటి అమ్మవారు మీకు యోగ్యతను ఇవ్వగలుగుతారు, దుబారా ఖర్చును తగ్గించగలుగుతారు. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మానసిక చింత నుంచి బయటికి రావడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది. స్వామివారు ఇక్కడ మీకు వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో మీ యొక్క దేవాలయ దగ్గరలో ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయానికే వెళ్ళండి. అక్కడ మనకు పడమర వైపు దిక్కులో తిరిగినటువంటి వాడు మనకు ఈ యొక్క శనీశ్వరుడు. ఆ యొక్క శనీశ్వరుడు ముందు నల్లటి ఒత్తులతో 7 శనివారాల పూట శని హోరా సమయంలో దీపారాధన చేయండి నువ్వుల నూనెతో. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా గురువారం పూట వటవృక్షం కింద దీపారాధన చేయండి. వటవృక్షం కింద దీపారాధన అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది, గురుబలాన్ని పెంపొందించగలుగుతుంది. అదేవిధంగా ఆవుకి కొన్ని గుగ్గిళ్ళని ఉడకబెట్టినటువంటి గుగ్గులు కానీ లేకుంటే పచ్చి గుగ్గిళ్ళను కానీ ఆవుకి తినిపించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఆ యొక్క గురుబలం రీత్యానే ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితం. ఎందుకంటే జన్మరాశాధిపతి అయినటువంటి గురువు చతుర్థంలో సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది ఆరోగ్యపరంగాను మానసికంగాను ఉద్యోగపరంగాను ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేయండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. స్వస్తి.